నక్క కోడిపుంజు. అనగనగా ఒక ఊరిలో ఒక నక్క రోజూ కోళ్లను కోడిపిల్లలను తినేసేది. రోజూ ఆ నక్క చేసే పనికి ఊళ్ళో జనమంతా వంచించబడ్డారు. ఒకరోజు ఆ నక్క ఒక పొలంలో పడున్నట్టు కనబడ్డాడు. ఊళ్ళో వాళ్లంతా మొత్తానికి ఆ నక్కను ఎవరో చంపేశారని హర్షించారు. జనమంతా ఆ నక్కను చూడ్డానికి పొలానికి చేరుకున్నారు. ఒక కోడిపుంజు కూడా తన పిల్లలతో చూడ్డానికి వెళ్ళింది. ఇంతలో ఆ నక్క లేచి పెద్దగా ఆవలించింది. అరే, నువ్వు చచ్చిపోయావనుకున్నామే అంది కోడిపుంజు. లేదు, అదేమీ కాదు, నిన్న రాత్రి బాగా తిన్నాను, అందుకే నిద్రపట్టేసింది అని జవాబు చెప్పిందా నక్క. పుంజు వెంటనే తన పిల్లలను లెక్కపెట్టుకుంది. ఒక కోడిపిల్ల తక్కువ ఉంది. ఇదేమిటి, ఒక పిల్ల తక్కువ ఉన్నా నాకు తెలియలేదే అంది. ఏమిటయ్యా, నిన్న రాత్రి నీ పిల్లను తింటే నీకు తెలియలేదు కాని ఒక క్షణం క్రితం నేను చచ్చానని తెలుస్తే వెంటనే వచ్చావు అంది నక్క వ్యంగ్యంగా. నిజమే, ముందు మన ఇల్లు చక్కబెట్టుకుని తరువాత ఇతరుల విషయం పట్టించుకోవాలి. ప్రేమ్.